నమస్తే. మన డే టు జర్నీ హరిహరేశ్వర్ నుంచి నేను మొదలు పెడుతున్నాను. ప్రస్తుతం నేను హరిహరేశ్వర్లో సుప్రసిద్ధమైన కాలభైరవ దేవాలయం దగ్గర ఉన్నాను. మీరు ఒకవేళ హరిహరేశ్వర్ వస్తే ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. ఈ దేవాలయం లోపల ఎటువంటి కెమెరా ఎలవ్ లాంటివి లేదు. సో మనం దేవాలయాన్ని బయట సందర్శించి దీని చుట్టుపక్కల ఉన్న గొప్ప ప్రదేశాన్ని చూసొద్దాం. హరిహరేశ్వర్ మందిర్ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి చాలా ఫేమస్ అయిన శుక్ల తీర్థం అనే ప్రదేశం ఉంటుంది, దాన్ని చూసొద్దాం. ఆ తీర్థానికి చేరుకోవాలంటే ముందుగా మనం ఇలా మెట్లు ఎక్కి మళ్ళీ దాదాపు 100 మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది. ఇదే శుక్ల తీర్థానికి వెళ్ళే దారి. చూసారు కదా దారి ఎలా ఉందో. మనం ఆ కింద ఎండు పాయింట్కి చేరుకోవాలి. ఇదే శుక్ల తీర్థం. ఎంత బాగుందో కదా. సముద్ర కెరటాల వల్ల కోతకు గురైన రాతి. ఈరోజు మన టార్గెట్ 200 కిలోమీటర్లు. హరిహరేశ్వర్ నుంచి రత్నగిరి. దారిలో అనేక గొప్ప దేవాలయాలు, సుందరమైన ప్రదేశాలు వస్తాయి. అన్నిటినీ దర్శించుకుంటూ వాటి విశేషాలు తెలుసుకుంటూ మన ప్రయాణాన్ని సాగిద్దాం. హరిహరేశ్వర్ నుంచి బయలుదేరాము. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ హరిణి. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు ఉన్న హరిణికి మళ్ళీ నిన్నటి విధంగానే బోట్ జెట్టి ద్వారా మారుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మొత్తం 3 చోట్ల మనం బోట్ జెట్టీలు మారాల్సి ఉంటుంది. హరిహరేశ్వర్ నుంచి టువర్డ్స్ మనం హరిణి వైపు ప్రయాణిస్తున్నాము. అంతా ఘాట్ రోడ్. చూస్తున్నారు కదా ల్యాండ్స్కేప్ ఎంత అందంగా ఉందో. ఇక్కడ కనిపిస్తున్న నది పేరే సావిత్రి నది. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. 2 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో వచ్చిన భయంకరమైన తుఫాన్లో ఈ నదిపై నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడంతో చాలామంది దుర్మరణం చెందడం జరిగింది. అంత ప్రశాంతంగా అందంగా ఉంది రివర్. అప్పుడు వరదల టైంలో దాదాపు 50 మంది చావుకు కారణమైంది ఈ నది. గోవాగఢ్. మనం హర్ని దగ్గరలో ఉన్న గోవాగఢ్కి చేరుకున్నాము. ఇదే పురాతన కోట. సముద్రానికి ఆనుకుని ఉన్న కోట గోవాగఢ్. సముద్రం పక్కనే ఉన్న చిన్న కోట. ఇదే గోవాగఢ్. అక్కడ దగ్గరలో కనిపిస్తుంది కదా, అదే సువర్ణదుర్గ కోట. హరిణి బీచ్కు ఇందాక మనం దూరం సువర్ణదుర్గ కోట చూసాం కదా, అది కూడా మూసేసే ఉంది. అందుకని మనం హరిణి బీచ్ దగ్గరికి వచ్చాం.
ఈ బీచ్ దగ్గరే ఫిష్ మార్కెట్ కూడా ఇదంతా. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ పరశురామ జన్మభూమి. పరశురామ భూమి నియర్ దాపోలి. ఈ ప్రదేశం దాపోలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఎప్పుడన్నా దాపోలి వంటి ప్రాంతానికి వస్తే దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. దాపోలి నుంచి కేవలం 14 కిలోమీటర్లు. పరశురామ భూమి. మనం 20 కిలోమీటర్లు జర్నీ చేసి వ్యాడేశ్వర్ దేవాలయానికి చేరుకున్నాము. ఇది కొంకణ్ ప్రాంతంలో ఉన్న అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. వ్యాడేశ్వర్ గుహేగర్ దగ్గర ఉంటుంది. ఇదే వ్యాడేశ్వర్ దేవాలయం. లోపల కెమెరాలో చేయనీరు. దీని తర్వాత మనం గమనిస్తున్నాం గుహేగర్ బీచ్. శివాలయ దర్శనం అనంతరం మనం గుహేగర్ బీచ్కి చేరుకున్నాం. ఇది కూడా వైట్ శాండ్ బీచ్. చాలా ప్రశాంతమైన సుందర బీచ్. చూడండి ఎంత సుందరంగా ఉందో. విశాలమైన సాగర తీరం. మనం బోజెట్టి నుంచి ప్రయాణించిన తర్వాత 5 కిలోమీటర్ల దూరంలో జై గణేష్ మందిర్ అని ఇలా అద్భుతమైన దేవాలయం ఉంది. ఇదే ఆ దేవాలయం. ఎంత సుందరంగా ఉందో కదా. గణపతి పూలకి వెళ్ళే మార్గంలో 10 కిలోమీటర్ల ముందు ఈ దేవాలయం మనకు వస్తుంది. ఇదే జై గణేష్ మందిర్. చుట్టూ పెద్ద గార్డెన్. ఇక్కడ నుంచి మన ప్రయాణం గణపతి పూలే. మనం గణపతిపూల్లో చేరుకోవడం జరిగింది. ఇది మహారాష్ట్రలోని ఫేమస్ వినాయకుడి దేవాలయాల్లో ఒకటి ఈ గణపతిపూలే. పక్కనే సముద్రం. రాత్రి అయిపోవడం వల్ల ఏం కనిపించట్లేదు.
ఈ దేవాలయాన్ని పశ్చిమ భాగానికి క్షేత్రపాలకుడిగా భావిస్తారు. ఇక్కడ నుంచి మన ప్రయాణం రత్నగిరి. ఇక్కడ నుంచి దాదాపు 25 కిలోమీటర్లు ఉంటుంది. రత్నగిరి, ప్రస్తుతం మనం రత్నగిరి దగ్గర ఉన్నాం. ఈ ప్రాంతం పేరు గేట్వే ఆఫ్ రత్నగిరి. అక్కడ కనిపిస్తున్నది రత్నగిరి బీచ్. కొంకన్ లైన్లో ముంబై తర్వాత ఉన్న ఏకైక పెద్ద నగరం రత్నగిరి. ఇది కంప్లీట్ బ్లాక్ శాండ్ బీచ్. స్వాతంత్ర సమరయోధుడైన వీర సావర్కర్ కూడా ఈ ప్రాంతం నుంచి చెందినవాడే. ఇక్కడ నుంచి మన తదుపరి ప్రయాణం రత్నగిరి ఫోర్ట్. రత్నగిరి ఖిల్లా దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. చుట్టూ సముద్రం. దీన్ని రత్నదుర్గ్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఇది మొదట్లో బహుమనీ సుల్తాన్ల పాలనలో ఉండేది. తర్వాత మరాఠా యోధుడు శివాజీ దీన్ని ఆక్రమించడం జరిగింది. రత్నగిరిలో ఉన్న అతి ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది భగవతీ టెంపుల్. ఇక్కడ నుంచి మనం ఇంకో టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం. రత్నగిరి కోటను దర్శించుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ ఉంది. దీన్ని టేబుల్ టాప్ అంటారు. చూడండి, ఇది సముద్ర తీరం. అక్కడ పైన కనిపిస్తుంది ఆ ప్రాంతమే ఇప్పుడు మనం చేరుకోబోతున్నాం. దీన్ని టేబుల్ టాప్ అంటారు. పశ్చిమ తీరంలో ముఖ్యంగా మహారాష్ట్ర తీరం మొత్తం కొండలతోనే ఉంటుంది. అందుకే పేరుకే సముద్ర తీరం ఉన్న చుట్టూ కొండలే ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళి చేరుకుందాం. ఇదే టేబుల్ టాప్కి వెళ్ళే మార్గము. ఏటవాలుగా ఉన్న 200 మీటర్ల కొండ ఇది. అది మనం అక్కడి నుంచే వచ్చిన ప్రదేశం. అది టేబుల్ టాప్ చేరుకున్నాము. దాని అంచు భాగం చూడండి ఒక్కసారి ఎలా ఉందో. సముద్రం, నేరుగా సముద్రమే. చాలా చాలా అందమైన ప్రదేశము. రత్నదుర్గ్ ఫోర్ట్ వస్తే ఈ టేబుల్ టాప్ని మాత్రం దర్శించడం అస్సలు మర్చిపోవద్దు. అదే ఇందాక మనం వచ్చిన రత్నదుర్గ్ ఫోర్ట్. టేబుల్ టాప్ రత్నగిరి. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. ఇది దిగే మార్గము. చూడండి, ఒకవైపు కోట కూడా, మరోవైపు లోయ. కొంచెం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా మనం నేరుగా సముద్రంలోనే పడిపోతాం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళొద్దాం. రత్నగిరిలో మరో చూడదగిన ప్రదేశం టీబా ప్యాలెస్. చాలా టీవీగా ఉంటుంది ఈ ప్యాలెస్. ఫోటోషూట్లకి ఎంతో ప్రఖ్యాతిగాంచింది ఈ టీబా ప్యాలెస్. మీరు రత్నగిరి వస్తే దీన్ని కూడా తప్పకుండా దర్శించండి. కానీ ఇక్కడ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అమల్లో ఉన్న కారణంగా మనకి ఈ ప్యాలెస్లోకి లోపలికి పంపించడం లేదు. అందుకని ఇలా వీడియోని బయట నుంచే తీయడం జరిగింది. రత్నగిరి నుంచి మన జర్నీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు రత్నగిరి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోతేశ్వర్ అనే దేవాలయాన్ని చూడబోతున్నాం. దారి చూస్తున్నారా ఎంత అందంగా ఉందో. ఈ ప్రదేశం
రత్నగిరి నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత రాజాపూర్ వెళ్తాం. మన తర్వాతి డెస్టినేషన్ లోతేశ్వర్ టెంపుల్. ఇది బాగా రిమోట్ ఏరియాలో ఉంటుంది. సుందరమైన దేవాలయం. బాగా కిందకి వెళ్ళాలి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అడవిలాగా, ఆ ప్రదేశానికి చేరుకోవాలి. వెళ్ళి దర్శించుకుందాం పదండి. సో మనం లోతేశ్వర దేవాలయం చేరుకున్నాము. చూస్తున్నారుగా చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉందో. మీరు ఒకవేళ రత్నగిరి వస్తే కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించడం మర్చిపోకండి. హలో, మన ప్రయాణం రాజాపూర్ మండలంలో ఉన్న దుప్తేశ్వర్ దేవాలయం దగ్గరలో ఉంది. ఇది కూడా చాలా సుందరమైన దేవాలయం. దగ్గరలో వాటర్ ఫాల్ ఉంటుంది, ప్లస్ పురాతన మందిరం. దాన్ని వెళ్ళి దర్శించుకుందాం. మనం దుప్తేశ్వర మందిర్ దగ్గర చేరుకున్నాం. దగ్గరలో సుందరమైన వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉందో. ఇదే దేవాలయం. ఈ కొంకణ ప్రాంతంలో ఉన్న దేవాలయాలన్నీ ఇలానే ఉంటాయి, ప్రకృతితో ముడిపడి ఉంటాయి. మీరు ఒకవేళ రత్నగిరి వస్తే రత్నగిరి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాపూర్ దగ్గరలోని ఈ దేవాలయం దర్శించడం మర్చిపోవద్దు. మన తదుపరి ప్రయాణం విజయదుర్గ్. విజయదుర్గ్ ఫోర్ట్. దుప్తేశ్వర్ దేవాలయం నుంచి దాదాపు 60 కిలోమీటర్లు మనం జర్నీ చేసి విజయదుర్గ్ కోటకు చేరుకున్నాము. మహారాష్ట్రలో ఉన్న అతి ముఖ్యమైన కోటల్లో ఈ విజయదుర్గ్ కోట ఒకటి. దీని హిస్టరీ గురించి చెప్పాలంటే దీని 13వ శతాబ్దంలో శాలివాహ కింగ్స్ అయిన కింగ్ భోజ దీన్ని నిర్మించడం జరిగింది. తర్వాత దీన్ని 15వ శతాబ్దంలో బీజాపూర్ సుల్తాన్లు దీన్ని ఆక్రమించారు. తిరిగి 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ దీన్ని మళ్ళీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకసారి కోట లోపలికి వెళ్ళి దీని అందాన్ని చూసొద్దాం. పక్కనే సముద్రం. విజయదుర్గ్ కిల్లా మనం టాప్ ప్లేస్లో ఉన్నాము. ఒకసారి
దీని పనోరమా వ్యూ చూద్దాం. ఇది విజయదుర్గ్ బీచ్, సుందరమైన చిన్న బీచ్. మహారాష్ట్రలో సముద్ర తీరంలో దాదాపు 10కి పైన కోటలు ఉన్నాయి. అందులో ఇదొక ఫేమస్ కోట. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో కోట, కానీ ఏ విధమైన మెయింటెనెన్స్ లేదు. మహారాష్ట్రలో కోటలు ఎక్కువైపోవడం కారణంగా దాదాపు ఉన్న కోటలన్నీ ఏ విధమైన మెయింటెనెన్స్ లేకుండా ఇలా ఉంటాయి. అయినా ప్రజలకి ఇంట్రెస్ట్ ఉండడంతో, వాళ్ళ రాజు మీద అభిమానం ఉండడంతో ఎక్కడి నుంచో జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా చూడండి ఏ విధమైన మెయింటెనెన్స్ లేకుండా ఎలా ఉందో. ఈరోజు మన టార్గెట్ మాల్వన్, మధ్యలో దివ్యగఢ్, కుంకేశ్వర్, మాల్వన్, ఇంకా 2 పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. కాకపోతే సమయం 6 దాటిపోయింది. ఇది చలికాలం కావడంతో తొందరగా చీకటి పడిపోతుంది. మ్యాక్సిమం ఎంతవరకు ట్రై చేస్తామో అంతవరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. విజయదుర్గ్ కిల్లా నుంచి మనం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతనమైన రామేశ్వరం దేవాలయానికి వచ్చాము. ఇదే ఆ దేవాలయం. కోవిడ్ కారణంగా దేవాలయం మూసేయడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత పురాతనంగా ఉందో. మన దేశంలో ఒక్కొక్క ప్రాంతంలోని దేవాలయాలు ఒక్కొక్క టైప్లో ఉంటాయి. ఈ కొంకణంలోని దేవాలయాలు దగ్గరగా కేరళ ఆర్కిటెక్ట్ మోడల్లో ఉన్నట్టుగా అనిపిస్తాయి. రాత్రి కారణంగా మనకి పెద్దగా కనిపించట్లేదు. పురాతనమైన పెయింటింగ్ దేవాలయాల మీద. కుంకేశ్వర్, కుంకేశ్వర్. ఫైనల్గా మనం కుంకేశ్వర్ చేరుకున్నాం. ఇది కుంకేశ్వర్ బీచ్, ఇది కూడా వైట్ శాండ్ బీచ్. సో ఇక్కడితో మన డే 2 వీడియోని ముగించి మాల్వన్ నుంచి డే 3 వీడియోని స్టార్ట్ చేద్దాం. మాల్వన్ మరియు గోవా ఫస్ట్ డే. కుంకేశ్వర్ సుందరమైన సముద్ర తీరంలో ఉన్న అందమైన దేవాలయం. ధన్యవాదాలు.